రాజస ప్రీమియర్స్ విషయంలో పెద్ద గందరగోళం జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం నుంచి రేట్ల పెంపు జీవో మీద క్లారిటీ రాకపోవడంతో టికెట్ల అమ్మకాలు జరిగిన షోస్ పడకుండా పెద్ద గందరగోళమే జరిగింది. తాజాగా ఇదే విషయాన్ని ఒక సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్కి హాజరైన మైత్రి శశిని ప్రశ్నిస్తే అసలు ఆ రోజు ఏం జరిగింది అనే విషయాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. అప్పుడు ఇదే అంశం మీద కోర్టులో 5 కేసులు పెండింగ్ ఉన్నాయి. ఆ విషయం మాకు తెలియదు. ఆ 5 కేసులు మేమే పుటప్ చేయాల్సి వచ్చింది. వాటిని మేము పుటప్ చేసి అప్లై చేస్తే సినిమా ఫ్రైడే రిలీజ్ అంటే కోర్టు బుధవారం సాయంత్రం జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ 5 కేసులు కొట్టేసి దానికి సంబంధించిన డాక్యుమెంటేషన్ అంతా ఆ రోజు రాత్రి మా చేతికొచ్చింది. అది వచ్చేదాకా మనం తెలంగాణ ప్రభుత్వానికి అనుమతి కోరలేకపోయాం. బుధవారం రాత్రి ఆర్డర్స్ మా చేతికొచ్చాక గురువారం ఉదయం మేము అప్లై చేశాం. ఈ క్రమంలోనే అది చాలా షార్ట్ నోటీస్ అవ్వడంతో ఆ రోజు మాకు టికెట్ల రేట్లు పెంపు జీవో రాలేదు. ఎప్పుడో లేట్ నైట్ వచ్చింది. పెద్ద పెద్ద సినిమాలు చేసినప్పుడు ఆ నిర్మాతలు కానీ ఆయా హీరోల ఫ్యాన్స్ కానీ పెద్ద రెవెన్యూ ఎక్స్పెక్ట్ చేస్తారు. ఇదే విషయంలో మేము అడుగుతూనే ఉన్నాం. వాళ్ళు చెప్తూనే ఉన్నారు 5 నిమిషాల్లో వస్తుందని. సాయంత్రం 7 గంటల నుంచి చెప్తూనే ఉన్నారు. అయితే ఆ జీవో రావడం లేదని మేము టక్కున డెసిషన్ తీసుకోవడానికి లేదు. ఎందుకంటే పెద్ద హీరో సినిమా, ఆ రిస్క్ తీసుకోలేకపోయామని అన్నారు.